పరమ పవిత్రమైన నందికేశ్వర మహాలింగ మహిమని గురించిన కథని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఒక ఆవిడ శరీరం విడిచిపెడుతూ నన్ను దహనం చేసిన తర్వాత చితాభస్మం, ఎముకలు వీటిని పట్టుకెళ్ళి గంగలో నిమజ్జనం చేయమని కొడుకుల్ని కోరింది. ఈ కోరిక తీరేదాకా నాకు చావు రాదు అన్నది. దాంతో కొడుకులు మాటిచ్చారు. ఆవిడ మరణించింది. తదనంతరం ఆవిడ్ని దహనం చేశారు. చిన్న కొడుకు అస్థి సంచయం చేశాడు. అంటే ఎముకలు కొన్ని పోగు చేసి దాన్ని మూటగట్టి, చితాభస్మం కొంత మూటగట్టి దీన్ని వెంట పెట్టుకుని అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాశీ గంగకి బయలుదేరాడు. గంగలో అస్థి నిమజ్జనం చేద్దాం, విశ్వేశ్వర దర్శనం చేసుకుందాం, తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, తద్వారా ఆవిడ ఉత్తమ గతులకు కూడా పంపిద్దామని ఆయన సంకల్పం. నర్మదా నదికి పశ్చిమ తీరంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం. అక్కడి నుంచి ఆయన బయలుదేరి దాదాపు ఒక రోజంతా ప్రయాణం చేశాడు. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్లో మొదలుపెట్టి కొంత గుజరాత్లో ఉంటుంది. అక్కడి నుంచి నడిచి ఈయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. మనతో పోలిస్తే ఆయనకి కొంచెం దూరం తక్కువే. అయినప్పటికీ కాలినడకన వెళ్లే రోజులు గనక ఓపిగ్గా నడిచాడు ఆయన. తనతో పాటుగా ఓ ఇద్దరు పని వాళ్ళను కూడా వెంట పెట్టుకెళ్ళాడు. కొంత డబ్బు వెంట పెట్టుకుని వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక కుగ్రామం చేరాడు. ఇది నర్మదా నదికి దగ్గరలో ఉన్నది. ఆ గ్రామం చేరే సమయానికి ఇంచుమించుగా సంధ్యా సమయం అవుతోంది. పూర్వకాలంలో సంధ్యా సమయం కాగానే ప్రయాణం ఆపేసేవారు. సంధ్యావందనం చేసుకుని వీలుంటే ఆ రాత్రికి అక్కడ గడిపి మళ్లీ పొద్దుటే బయలుదేరేవారు. ఈయన కూడా పాపం సుకుమారి, ఎక్కువగా ప్రయాణం చేసి ఎరగడం. పూర్వకాలంలో ఎక్కువ మంది ఏంటంటే ఏదో వేళకింత భోజనం గడిచిపోతే చాలు, ఉన్న ఊళ్ళో గడపడానికి ఇష్టపడేవారు, ప్రయాణాలకు ఇష్టపడేవారు కాదు. అప్పటికి కరోనా దెబ్బ లేదనుకోండి, ఉంటే ఎలాగో ప్రయాణాలు మారక తప్పదు. తమయంత తామే ఎక్కువ ప్రయాణాలకు ఇష్టపడకుండా ఉండేవారనమాట. అసలు అష్ట కష్టాల్లో పెద్ద కష్టం ఏంటంటే పరదేశ యాత్ర. అరయంగ పరదేశ యాత్ర చేయుట వండు అనగా విదేశానికి యాత్రకు వెళ్ళడం. పరదేశం అంటే ఉన్న ఊరు దాటి మరో ఊరికి వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటి కష్టం అట. ఎందుకని ఇంట్లో ఉంటే వేళకు అన్ని దొరుకుతాయి. అంటే బాగా చేసి పెట్టే పెళ్ళం ఉంటే అనుకోండి, వేళకి ఏదో భోజనం దొరుకుతుంది, ఇడ్లీలు దొరుకుతాయి, రాత్రికి పడుకోవచ్చు, ఎక్కడ ఎలా పడుకున్నా ఎవడేం అడగడు. అదే ప్రయాణంలో అంటే సకాలంలో భోజనం ఉండదు, సకాలంలో నిద్ర ఉండదు, స్నానాధికాలు ఉండవు. ఎక్కడన్నా ఉందామంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రయాణం అంటే విసిగిపోయి ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఈయన మాతృమూర్తి మీద ఉన్న భక్తితోటే ప్రయాణం అయ్యాడు. అందువల్లే సంధ్యా సమయానికి ఒక కుగ్రామం చేరగానే కూడా ఉన్న పనివాళ్లు, స్వామి ఇక మేము నడవలేము, ఈ పూటకి ఎక్కడో చోట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే పెడదామన్నారు. ఆయన కూడా అలాగే ఉన్నాడులేండి పాపం. అబ్బాబ్బా తెగ నడిచి నేను అలిసిపోయానురా, ఎక్కడైనా మంచి స్థలం దొరికితే అక్కడ పడుకుని అవకాశం ఉంటే అంత తిని పొద్దుటే బయలుదేరితే బాగుండని నాకు అనిపిస్తోంది అన్నాడు ఆయన. ఆ ఊళ్ళో ఒక మంచి కుటుంబం, ఒక పురోహిత కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇల్లంతా చాలా గలీజుగా ఉంది. ఓ పెద్ద పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లుకి బయట ఓ పెద్ద అరుగు ఉంది. ఈయన వెళ్ళి, ఏమండి నేను మా అమ్మగారి అస్థికలు పట్టుకెళ్ళడం కోసం దాన్ని గంగలో కలపడానికి ప్రయాణం అయ్యాను, కాశీ వెడుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదని నాకు నియమం. మీరేదో కాస్త మంచి కుటుంబం అని విన్నాను, మీ ఇంటి దగ్గర ఈ అరుగు మీద పడుకోనిస్తారా అనగా, కుదరదు, మా ఇంట్లో వాడికి బయట వాడికి పచ్చి మంచినీళ్ళం, ఇప్పటికీ మేమే ఉన్న డబ్బులు పోగేసుకోవడానికి టైం సరిపోతుంటే నీకేం చేస్తాం పోమ్మన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, అన్నం పెట్టద్దు, మంచినీళ్లు కూడా ఇవ్వద్దండి, అరుగు మీద మాత్రం శుభ్రం చేసుకు పడుకుంటాం, పొద్దుటే లేచి వెళ్ళిపోతాం అనగానే విసుక్కుంటూ తిట్టుకుంటూ సర్లే పడుకోమన్నారు వాళ్ళు. ఆ ఇంటి ఆయనకి పెద్ద ఇల్లు అనమాట, అదో పెద్ద పెంకుటిల్లు. ఆ ఇంటికి బయట అరుగది.
ఇంటి అరుగుకి ఎదురుగుండా ఒక గోశాల ఉంది. అందులో కూడా దాదాపు 25-30 ఆవులు ఉన్నాయి. అందులో ఒక నల్లావు కూడా ఉంది. ఈ ఆవుల్లో కొన్నింటికి దూడలున్నాయి. ఈ ఆవులు పాలన్నీ అమ్ముతారు తప్ప ఎవరికి ఎవరట వాళ్ళు. ఏదో కొంతమంది అలా ఉంటారు అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు పెచ్చ ఎలా ఏ ముహూర్తంలో పుడుతుందో కానీ కొందరికి డబ్బు పెచ్చ ఉంటుంది. మరి కొంతమంది ఇంటికి వచ్చే వాళ్ళకి నిరతాన్నదానం చేసిన పుణ్యాత్ములు ఎంతమంది లేరండి. ఇప్పటికి కూడా అలాంటి పుణ్యాత్ముల్ని నేను చూశాను. అందులో ముఖ్యంగా తెలుగునాట మంచినీళ్ళైనా అధమపక్షం ఏమీ లేకపోతే ఇచ్చి పంపించేవారు తప్ప అన్నం పెట్టకుండా పంపేవారు కాదు. ఈ డబ్బు పెచ్చ కొద్ది మందికి పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తుంది. వీళ్ళకి కొంచెం పిసిని కొట్టుతనం ఉన్నది. అసలు ఎవరిని ఇంటికి రానివ్వరు. ఈయన వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉండవలసి వచ్చింది కర్మ వల్ల. ఊళ్ళో ఇంకా కొన్ని ఇళ్ళు ఉన్నాయట కానీ వెతుక్కుని చీకట్లో వాళ్ళని పట్టుకునే ఓపిక లేదు. అందుకని అరుగు తుడుచుకుని ఇక్కడ పడుకుని పొద్దున పోతానంటే సర్లే పడుకో, కానీ తెల్లారుజామున లేచి వెళ్ళిపోవలసమా అన్నాడు ఆయన. అలాగేనండి అన్నాడు ఈయన. ఇంతలో పెళ్ళామంది, తొందరగా చీకటి పడిపోయింది కదా, ఆవు పాలు పితికి ఈ పాలు ఈ పూటకి ఎప్పటికప్పుడు అమ్మకానికి పంపకపోతే మళ్ళీ రేపు పొద్దున నిలవండకపోతే మళ్ళీ ఆ పాలు అన్ని వ్యర్థమైపోతాయి. ఈ పాలు ఎవరు కొనేవాళ్ళు ఉండరు, తొందరగా పాలు పితుకు అనగానే, మంచి పెళ్ళాని మంచి సలహా ఇచ్చావు, నిజమే సుమా, ఇవాళ పాలు ఎవరం పితకలేదు, పాలేరాడు కూడా రాలేదు, కాబట్టి మనమే పితికేసి ఆ అమ్మకందారులు ఉంటారు అక్కడ కొంతమంది గోపికలు వచ్చి కొనుక్కుపోయేవారట, అలా కొనుక్కునే వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నాడు ఈయన. ఓ పెద్ద పెద్ద కుండలు 4 తెచ్చి అక్కడ బయట పెట్టారు. చిన్న చిన్న గిన్నెల్లోకేమో పాలు పితికి ఈ పాలు పితికినట్టే ఈ కుండల్లో పోస్తారన్నమాట. పల్లెటూళ్ళలో పాలు పితకడం అనేది చాలా ముచ్చటగా ఉంటుంది, చూసి తీరాలి అసలు అది. సరిగ్గా ఈ ఆవులకి ఏం చేస్తారన్నమాట, పొదుగు దగ్గర ఇటువైపు కూర్చుని 2 కాళ్ళు ఇలాగ పెట్టే కాళ్ల మధ్యలో ఒక గిన్నె పెడతారు. దాన్ని తపాలా అని కూడా పిలుస్తారు. పాల తపాలా తెచ్చావా అంటారన్నమాట. ఎంత ముచ్చటగా ఉంటుంది ఆ మాట కూడాను. ఆ తర్వాత ఏం చేస్తారంటే సుయ్యి అని పాలు పితుకుతారు. ఆ పాలు తపాలా నిండిన తర్వాత ఇందులో ఉన్నవన్నీ కుండలో పోస్తారు. కుండలు నిండుతాయి. నిండిన తర్వాత అమ్మకానికి పంపాలి. పాలు తీయడం పెద్ద తేలికను ఉంటామేమో, చాలా కష్టం అండి బాబు అది. అది తీద్దామని నేను ప్రయత్నించి మూతిపళ్ళు 2-3 సార్లు ఊడినంత పని అయ్యి ఇక అక్కడి నుంచి పాలు పెతకడం మానేశాను. ఎవరే పని చేయాల్సిందే. మరి ఈ పాలు పెతకడానికి ఈయన ఏం చేశాడు, గోశాలలో అడుగు పెట్టాడు. మా శిష్యుడు కశ్యప్ బాగా పెతుకుతాడండి. కశ్యప్ ఇంట్లో అందరూ వాళ్ళ అమ్మగారు అబ్బాయి పెతుకుతారు, వాళ్ళ ఆవిడ పెతకలేదు పాపం. ఆవిడ కొంచెం సుకుమారి అక్కడెక్కడో ఉంది, మిగతా అన్ని పనులు చేయగలదు. కానీ పాలు పెతకడానికి కొంచెం కష్టపడాలి. పాలు పెతకడం అంటే ఏమన్నా అవధానం చేయటమా అన్నారు ఎవరు ఆ మధ్యన. అవధానం చేయడం అంటే అంత తేలికలాగా. కాబట్టి కొన్ని పనులు కొన్ని కష్టమే, మరి ఏం చేస్తాం. ఈయన పాలు పెతకడానికి వెళ్ళాడు. ఎందుకు కష్టమా, ఎందుకు అది తేలిక అనే విషయం ఇక్కడే మనకి తెలుస్తుంది. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పెతకాలంటే ముందు దూడను వదలాలి. దూడ వెళ్ళి పొదుగు దగ్గర 2 కుమ్ములు కుమ్మాక అప్పుడు ఆ పొదుగులకు పాలు వస్తాయండోయ్. దాన్ని పాలు చేపడం అంటారు. ఈ దూడను ముందు వదిలితే గాని ఆ పాలు పొదుగు నిండా చేరవు. వీళ్ళు ఏం చేస్తారు, టెక్నిక్గా ఈ దూడను వదులుతారు. దూడ 2 సార్లు ఆ పొదుగు దగ్గర ఉన్న స్థనాన్ని పట్టుకుని కుమ్మి కొంచెం తాగ్గానే దీన్ని బలాత్కారంగా లాగి పక్కన కట్టేస్తారు. లేకపోతే మొత్తం అన్ని ఇదే తాగేస్తుంది. అలా మొత్తం పాలు తాగిందా ఇక ఆ పొదుగులో ఒక్క చుక్క ఉండవు. అందుకని దూడ కుడుచుకుపోయింది అని ఒక అచ్చతనుగు పదం వాడతారు. అంటే ఈ దూడ పాలు పొదుగులోకి చేపడానికి ఉపయోగపడే సాధనం అన్నమాట. ముష్టివాళ్ళు కొంతమంది పిల్లల్ని ఎత్తుకొచ్చి పిల్లల్ని చూపించి అడుక్కుంటారు. సరే, ఈ పిల్లాడు దేనికి అనుకుంటారు, అడుక్కోవడానికి ఒక సాధనం. అలాగే ఇతర మతస్థుల్లోకి వెళ్లే వాళ్ళంతా నిజంగా వాళ్ళందరూ మతాల మీద ప్రేమ అనుకుంటారా, విదేశాల నుంచి డబ్బులు తట్టుకోవడానికి ఇదో సాధనం, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళకి ఏం దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఉట్టి అబద్ధం ఇదంతా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అగ్రహారాలు లాక్కోవడానికి ఆ మతంలో చేరారు. ఇప్పుడు ఆ మతం కొంప ముంచుతోంది. మొదట్లో అలా 4 చిల్లర డబ్బులు విసిరి మతంలోకి మారుస్తారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళే లాక్కుంటారా తెలియదు తెప్పించాలి. కొంతకాలం పోయాక ఆ మత్తులో పడిపోయి ఈ డబ్బులన్నీ వాడికే అంటగట్టి చివరికి క్షౌరమై చచ్చిపోతారు. ఈ కిరస్థానం వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారని అడగరే. వాడేమో మన మతంలోంచి లేడు గనక మన మతానికి సంబంధించిన ఏ స్వర్గద్వారాలు ఉండవు, నరకం కూడా ఉండదు, మధ్యలో పిశాచి రూపంలో అల్లాడిపోతాడు. పిశాచి లోకం ఒకటి ఉంటుందండి, అక్కడ వేసి వీళ్ళ చితక్ కొడతారట.
పోనీ వీళ్ళు ఇంతకాలం పొద్దున్న సాయంకాలం నానాయాత్ర పడిపోయి మన బ్యానర్లు కూడా చింపేసి వాళ్ళ బ్యానర్లు కట్టుకుని ఆ మతంలోకి వెళ్ళినందువల్ల ఆ మతం వాళ్ళు రాణిస్తారంటే వాళ్ళ యెహోవా ఏమంటాడంటే వెబ్బే మాకు సీట్ లేదు, ఇక్కడ మేము వీసా ఇవ్వమంటారు. అమెరికా వాడు వీసా ఇస్తాడా? అమెరికా వాడు బ్రిటిష్ వాడు తొందరగా వీసాయే ఇవ్వడు. ఇక వీళ్ళని వాళ్ళ లోకానికి రాణిస్తారా? రానివ్వరు. వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? మనం హిందువుగా పుట్టి భారతదేశంలో మతం మారినటువంటి వాడు ఏ దేశంలో అయినా మతం మారిన వాడు అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు. అతో భ్రష్ట ఇతో భ్రష్ట, ఇక్కడ అక్కడ భ్రష్టుడై మధ్యలో భయంకర లోకంలో ఉంటారు. ఆ లోకంలో పడి దేవా పాపిని పద్మాకర్ గారి మాట వినలేదు, ఆయన బ్యానర్ తెంపి పక్కన పెట్టాను, చివరికి నాకు ఇప్పుడు బ్యాండ్ అవుతోందని ఏడుస్తాడు. పాపం వాడిని రక్షించడానికి ఎవరు ఎడతారండి? పాపం ఎవరు వెళ్ళరు. అందువల్ల మతం మారేవాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మీ నాన్నో మీ తాతో మారారంటే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారనుకుంటారు మీరు? ఇప్పుడు ఈ గిరస్థానం వాళ్ళ యొక్క తాతలు ముత్తాతల కాలంలో వీళ్ళు మతం మారితే వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత వీళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారో మీకు తెలియదు. వాళ్ళ బతుకులన్నీ అంతే. ఓ తెల్లారులేసో దరిద్ర పుస్తకం వాడి చేతిలో పెట్టుకుని ఇలా తిరిగేస్తే ఏముండదు. ఈ పుస్తకం వీళ్ళని కాపాడదు. రేపు పొద్దున వీడు తెచ్చేటప్పుడు వీడు ఏ కొండకో తగిలి తెచ్చాడు అనుకోండి, ఈ పుస్తకాలు కాపాడతాయా? ఏహీ కాపాడవు. మన ధర్మం ఒకటే మనల్ని కాపాడుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, పరధర్మం ఎప్పుడూ అనుష్ఠించద్దు, నీ ధర్మంలోనే ఉండు, నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. స్వధర్మే అంటే నీ మతంలో నిధనం శ్రేయ, చచ్చినా పర్వాలేదట. నీ మతంలో చస్తే ఇక్కడ సుఖం లేకపోయినా కనీసం పైన సుఖం ఉంటుంది. పరధర్మో భయావహ, పరధర్మం ఎప్పుడూ భయంకరమే. అది ఇహం పరం రెండూ లేకుండా చేస్తుంది. ఆ పిశాచాలకి తిండి ఉండదు, మంచినీళ్ళు ఉండవు, ఎంత అల్లాడిపోతారో తెలుసునండి వాళ్ళు. వాళ్ళని రక్షించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్ గా చేశాను, చూశాను, అందుకు చెబుతున్నాను. మేము ద్వారకా తిరుమల మోర్ దాన్ 100 times నడిచామని చెప్పాను కదా కాలినడకన. ఈ ద్వారకా తిరుమల పెడుతున్నప్పుడల్లా అడ్డదారులో వెళ్ళేవాడు. పగలైతే ఈ జనాలతో పడలేక వీళ్ళందరూ కాళ్ళు కడిగేయడం, నెత్తి మీద నీళ్లు వేసుకోవడం, మళ్ళీ కరోనా ఉన్నవాడు మూతి దగ్గర మూతి ఎడితే ఈ బ్యాక్టీరియా రావడం అనే ప్రమాదాలు ఉంటాయని ఆ రోజుల్లో, అందులో ఉద్యోగం కూడా చేసిన రోజులు కనుక సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్ గా ఉన్న రోజుల్లో సాయంత్రం పూట 6 to 8 ప్రవచనం అయిపోయాక 8 ఇంటికి వచ్చి ఎంత భోజనం చేసి మేము కొంతమంది శిష్యులం 9 9:30 కాలినడకన బయలుదేరి తెల్లారేసరికి ద్వారకా తిరుమల వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కువ దూరం లేదు, ఒక 40 కిలోమీటర్లు అంతే ఏలూరు నుంచి. ఈ 40 కిలోమీటర్లు తెల్లారేసరికి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు చాలా మంది నడిచారు. ఆ నడిచిన వాళ్ళలో ఒక్క ఆవిడ మాత్రం 300 సార్లు దాదాపు నడిచింది. ఆవిడ ఇప్పుడు కాశీలో ఉందని చాలా సార్లు చెప్పాను. మిగతా వాళ్ళు 100 సార్లు 50 సార్లు 40 సార్లు వాడు ఓపికను బట్టి నడిచారు. కొంతమంది నడిచేటప్పుడు దారిలో ఎవడన్నా స్కూటర్ వాడు ఎడుతుంటే అర్ధరాత్రి కూడా ఏమండోయ్ అమ్మ బాబోయ్ అని మధ్యలో ఎక్కి ఓ 10 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మా కోసం ఎదురు చూసేవారు. అదేంటండి ఎంతసేపు పట్టిందని వారు పైగా ఏది ఈ స్కూటర్ మీద వెళ్ళిపోయి. సరే, ఈ గందరగోళం అంతా ఎందుకు చెప్తానంటే తిమ్మాపురం అని ఒకటి ఉంది అక్కడ. ఈ తిమ్మాపురం అడ్డరోడ్డు గుండా వెళ్ళేవాళ్ళం. అటు వెడితే కొంచెం 1 కిలోమీటర్ తగ్గుతుంది, ప్లస్ ట్రాఫిక్ ఉండదు, ఈ జనాల బాధ ఉండదు. ఆ తిమ్మాపురం అడ్డరోడ్డు నుంచి ద్వారకా తిరుమలకి ఏమిటంటే ఇంచుమించుగా ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. అందులో ఈ తిమ్మాపురం అడ్డరోడ్లో వీరిశెట్టి గారి గూడెం వెళ్లే రూట్లో భయంకరమైన శ్మశానం ఒకటి ఉంది. కుడివైపున రోడ్డు ఇలా వెడుతూ ఉంటుంది, కుడివైపు శ్మశానం. అక్కడ అన్ని ఏంటో తెలుసా, ఇలా మతం మారిపోయినటువంటి వాళ్ళ సమాధులు దెబ్బది. అది దెబ్బ. వాడు ఎలాగో దెబ్బ అయిపోయాడు. ఇక్కడ కూడా చచ్చి కూడా మళ్ళీ మన భూమిని ఆక్రమిస్తారు కదా వాళ్ళు. మనం బతికొండగాను ఆక్రమించాం, చచ్చాకను ఆక్రమించం. వీళ్ళు బతికొండగాను ఆక్రమిస్తారు, చచ్చాక దెబ్బలే ఆక్రమిస్తారు. దెబ్బలకి దెబ్బలే. ఆ దెబ్బల దగ్గరికి వెళ్ళగానే రాత్రి ఇంచుమించుగా 1 గంట అయిపోయేదండి. 1 గంట 2 కూడా అయిపోయేది ఒక్కోసారి. అక్కడ మాత్రం ఓహోహో ఓహోహో అని ఆ దెబ్బల మీద కూర్చునేవి. ఇదంతా యథార్థం, రవ్వంత అతిశయోక్తి లేదు. దెబ్బల మీద కూర్చుని కొన్ని పిశాచాలు అతి భయంకరాకారంలో ఒయ్యో కొయ్యో ఓహోహో బాబు అని అరిచేవి. ఈ మాతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాదు అది, దాన్ని ఏమంటారు, ఓవర్సీస్ బ్యాంక్ అనుకుంటాను. నాకు ఈ బ్యాంక్ ఆయన చచ్చిపోయాడు కదా ఈ మధ్యన, అంచేత గుర్తుంటలేదు. ఆయన బ్యాంకులో పనిచేసి ఆయన ఉండేవారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు పాపం. ఈయన అకాల మరణం పొందాడు. మేము వాళ్ళు పక్క పక్కనే ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొనుక్కుని ఉన్నాం మేము. వాళ్ళ నాన్నగారి పేరు తిప్పాపట్ల రామకృష్ణ శాస్త్రి గారు, ఈయన పేరు పణి రాజకుమారు.
చాలా మంచి ఆత్మీయ మిత్రుడు. మా చిన్నమ్మాయి ఆయన ఎప్పుడు ఎత్తుకు పెంచేవాడు. మా చిన్నమ్మాయి ఆయన అంటే ఎంతో ప్రాణంగా ఉండేది. ఒక 2-3 ఏళ్ళు వచ్చేదాకా మా చిన్న పాపని ప్రాణంలో పెంచుకున్నాడు ఆయన పాపం. హఠాత్తుగా ఆ మధ్యన ఎందుకు పడిపోయాడో తెలియదు, కుర్చీలోంచి పడిపోయాడు, ఇక లేవలేదు, కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు శుభ్రంగా ఆయన దగ్గర ఇంకా బతికున్నాడని నాటకం ఆడి అదేదో సినిమాలో చూపించినట్టుగా హడావుడి చేసి ఓ 10 రోజులు అట్టే పెట్టుకుని చివరి వెంట్రుక దాకా మొత్తం క్షవరం అయిపోయాక అప్పుడే శవాన్ని ఇంటికి పంపారు పాపం. గురువుగారు అంటూ ఉండేవాడు పాపం. ఆయన ఎక్కువ నడవలేకపోయేవాడు ఆయన, కానీ నా కోసం నడిచేవాడు. భక్తి అనమాట. ఆయన ఇంకొక అతను నాతో పాటు అదే లెక్చరర్గా పనిచేస్తున్న ఒక అతను, ఇలా మొత్తం మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో అందరూ ఉన్నారు, ఒక్క ఆయన వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళంతా బతికే ఉన్నారు. వాళ్ళు హడిలిపోయేవారు. అప్పటిదాకా మేము స్పీడ్గా పెడుతుంటే ఈ పండి రాజకుమార్ గారు వెనక నడిచేవాడు పాపం, నడవలేక. కొద్దిగా స్థూలకాయం కూడా, అందుకని నడవలేకపోయేవాడు. ఆయన బాబు ఈ అరుపులు పడలేక 2-3 సార్లు లేక మూడోసారి, ఏమండి వీరిశెట్టి వారి కూడా అడ్డ రోడ్డు దగ్గరికి వచ్చాక మీరు మమ్మల్ని వదిలి పెడితే మాత్రం మేము ఇంక మీతో రావండి ద్వారకా తినోలకి, మీరు ముందెళ్ళిపోతున్నారు, ఆ పిశాచాలు నన్ను అట్టుకుంటే నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించడు అనేవాడు. సరే నాకెప్పుడు కనపడేవి కదా, మిగతా వాళ్ళకి కనపడేవి, కానీ ఈ అరుపులు వాళ్ళకి కనపడేవి. ఒకరోజు నేను చేశాను, సరే అందరం కలిసే పెడదాం. నాకేమో పెద్ద గొడవ ఏంటంటే మెల్లగా నడవలేను. గుర్రం పరిగెడుతుంది, గురువుగారు పరిగెడతారు. మహావేగంగా నడవడం అలవాటు, కానీ మెల్లగా నడవలేరు. కొందరేమో మెల్లగా తప్ప పరిగెత్తలేరు. ఏం చేస్తాం, వాళ్ళ నేనేమో చక్క పరిగెత్తేవాడిని, ఆయన మెల్లగా చిన్న ఇలా 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 నడిచేవాడు, చేతులు ఇలా పెట్టిపోయిగా. అందుకని ఆయన కోసం సరిలేండి అన్నాను. ఒక ఫైన్ మార్నింగ్ అంటే 2004వ సంవత్సరం కానీ లేక 3వ సంవత్సరంగా నాకు ఇంచుమించుగా గుర్తొస్తోంది. ఆ టైంలో అందరం కలిసే వెళ్ళాం. సరిగ్గా అక్కడికి వెళ్ళగానే ఒక 5-6 పిశాచాలు ఈ దరిద్రపు దెబ్బల మీద కూర్చొని, ఏది చెక్క ముక్కల్లాగా అడ్డంగా పెడతారే ప్లస్ గుర్తులు, దాని మీద కూర్చొని అరవడం మొదలెట్టాయి. వీళ్ళు ఉండబట్టి నాకు కనపడ్డారు, వాళ్ళు అయితే కనపడరు. నా బోటి వాడిని అవేం చేయలేవు, పాప వీళ్ళని ఏడిపించడం మొదలెడుతున్నాయి అనమాట. వాళ్ళు చూశారా అండి, మేము చెబితే నమ్మలేదు, ఈ పిశాచాలు అర్ధరాత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ప్రాణం తీసేస్తున్నాయి అన్నారు వాళ్ళు. ఈ రూట్ మార్చేసి భీమడోలు పెంచిపోదాం అంటే మీకు వాటి గురించి అర్థం కావటం, అవి ఏడుస్తున్నాయి, మీరు ఇక్కడే ఉండండి అని నేనేం చేశాను, నాతో పాటు ఎప్పుడు ఓ రాగి చెంబు, అందులో నీళ్లు ఉంటాయి. ఒకవేళ తెల్లవారుతామని వెళితే దారిలోనే సంధ్యావందనం చేసుకోవడానికి వీలుగా ఆ నీళ్లు పుచ్చుకుని వెళ్ళగానే అవి వణికిపోతూ, మేము మతం మారి ఏ లోకానికి వెళ్ళడం లేదు, ఏళ్ల తరబడి అల్లాడిపోతున్నాం, మీరు కరుణా స్వరూపులు రక్షించండి అని ఏడ్చేయి. ఇంతకీ జరిగింది అదనమాట. అందుకు చెప్తాను మీకు. అప్పుడు ఈ కమండలంలో నీళ్లు తీసుకుని కాస్త గోవిందనామస్మరణ చేసి చల్లితే అవి టక్కన మాయమైపోయాయండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అక్కడ పిశాచాలు కనపడితే ఒట్టు. ఆ తర్వాత 2 ఏళ్లకు మళ్ళీ కొత్త దెబ్బలు మొదలయ్యాయి. ఈ పాత దెబ్బల వాళ్ళని పంపాం, ఈ కొత్త దెబ్బల వాళ్ళు ఇక నాకు కనపడలేదు. తర్వాత నాతో పాటు జనం రావడం కాకుండా మేము తగ్గించేసాం. ఇప్పుడు నాకు కుదరడం లేదు, కానీ ఆ రోజులు వేరు, తెగ తిరిగేసాం. ఇంకా వారం వెళ్ళిపోయేవాళ్ళం అండి. అప్పుడు ఈ సత్యం మొత్తం భక్తులందరికీ తెలిసింది. కూడా వచ్చినటువంటి భక్తులు ఒక 25-30 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా రూట్లో పెడుతున్నప్పుడల్లా మా గురువు గారి ధర్మమానని ఈ పిశాచాలు మళ్ళీ అరవడం మానేసాయి అనుకోవడం మొదలెట్టారు. ఇవి చెబుతూ ఉంటే కొంతమంది హాస్యం అనుకుంటారు, అతిశయోక్తి అనుకుంటారు. ఆ పిచ్చాన్ని పక్కనెట్టండి, ఎవడేమనుకున్నా మేము లక్ష్యంగా మాకు పొగిడినా ఒకటే, తెగడినా ఒకటే. గురువుగారు మీకు సేవ చేస్తున్నాం అన్న ఒకటే, షేవ్ చేస్తున్నాం అన్న ఒకటే. అందువల్ల ఇవేం లెక్క లేదు, జమ లేదు. కానీ మీకు సత్యం తెలియాలి కాబట్టి చెబుతాను. మీలో కొంతమంది అయినా భవిష్యత్తులో పిచ్చి పనులు చేసి జీవితం పాడు చేసుకోకుండా ఉండడానికి చెబుతాను. ఇతర మతస్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్ని తరములైనా వాళ్ళు ముక్తి పొందరు. ఎందుకంటే నీ ధర్మం తల్లి లాంటిది. మాతృద్రోహం చేసి పితృద్రోహం చేసిన దుర్మార్గుడికి, కట్టుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టి వేశ్యతో తిరిగేటటువంటి దుర్మార్గుడికి ఇక్కడ మోక్షం వస్తుందండి. తన ధర్మాన్ని విడిచిపెట్టినవాడు వేశ్యాలుడై తిరిగేటటువంటి నీచుట్ట, అటువంటి వాడికి ముక్తి రాదట. అందువల్ల శాస్త్రాలన్నీ చెప్పిన వాటిని నేను కళ్ళారో కూడా చూశాను. మీరు ఈ కథ అందరికీ చెప్పి అందరినీ గౌరవించండి, వాళ్ళని తిట్టమని నేను అన్నాం. మన జోలికి వస్తే మాత్రం నోరు మూసుకుని ఊరుకోకండి, కానీ మీరు మాత్రం మారకండి. మీ ధర్మాన్ని మీరు గట్టిగా నిలబెట్టుకోండి. స్వధర్మం నిలబెట్టినటువంటి వాడు ఉన్నాడే, వాడు ఎప్పుడో ఒకప్పుడు తరించి తీరుతాడు. అందుకే నీ ధర్మం ఇప్పుడు యుద్ధం చేయటం కాబట్టి యుద్ధం చెయ్యను అంటే నువ్వు అటు ఇటు కాకుండా పోతావు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఇవి తెలుసుకోవాలి మనం.
అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవులు తాము చెయ్యవలసిన ధర్మాన్ని అనుసరించి తీరాలి. అలా అనుసరిస్తే ఇహం పరం రెండు వస్తాయి. ఇవాళ నేను ఒక్క విషయంలో మాత్రం చాలా సంతోషిస్తున్నాను. మీరు చాలా పుణ్యాత్ములు. సాధారణంగా పగటిపూట ఉపన్యాసాలకి రావడానికి ఇంతమంది జనం రావడం కష్టం. ఏ యాత్రలకు వచ్చినప్పుడు అయితే వేరు కానీ, రాత్రిపూట అయితే గ్యారంటీగా వస్తారు గారు పాపం భక్తితోటి. మీరు ఇప్పుడు ఇవాళ ఈ ఉపన్యాసానికి ఇలా రావడం సంపూర్ణ పరమ భక్తికి పరాకాష్ఠిది. ఇంక అందులో ఏం సందేహం లేదు. ఎందుకో తెలిసిన ఒకటేమిటంటే మూతిగుట్టల భయం ఒకటి ఎక్కువగా ఉంది కదా. ఆ టైంలో కూడా ధైర్యం చేసి వచ్చారు మా గురువు గారి దగ్గరకు వస్తే ఏ కష్టము రాదని. రెండవది పగటిపూట రావడం మరో కష్టం. ఈ రెండు కష్టాలను అధిగమించిన మీకు గ్యారంటీగా ఈ జన్మలోనే కైవల్యం వచ్చి తీరుతుంది. ఇప్పుడు అందువల్లే వీళ్ళకి యొక్క కథ జాగ్రత్తగా వినండి అంటున్నాను. పాలు పెతకడం చాలా కష్టమైనప్పటికీ వాళ్ళకి అలవాటు గనక పాలు పెతకడం కోసం ఆయన ఏం చేశాడు, దూడని ముందు వదిలాడు. ఈ దూడ వెళ్ళి 2 కుమ్ములు కుమ్మిన తర్వాత పొదుగులోకి పాలు వస్తాయి, వాటిని పితుక్కోవాలి. ఎంతలో ఏం జరిగింది, ఈ హౌస్ ఓనర్ గారు పాలు పెతకడానికి కర్రి ఆవు నల్ల ఆవు దగ్గరికి వెళ్ళి దాని దూడని వదిలాడు. ఈ దూడకి పొద్దుట్నుంచి మలమల మాడిపోతుంది, సరిగ్గా తిండి లేదు. అందులో ఇంకా గడ్డి తినేటటువంటి దూడ కాదు, పాలు తాగే దూడ. పాప అది చిన్న దూడ, లేగదూడే. ఈ లేగదూడని వాళ్ళు కట్టేశారు పాల కోసం, కకృతి కోసం. అందుకని అది అల్లాడిపోతోంది. ఓ పక్కన తల్లి అల్లాడుతోంది. ఎప్పుడైతే ఈయన దాన్ని దూడను వదిలాడో, ఆ కట్టిప్పాడో, అది కంగారులో తల్లి దగ్గరికి పరిగెత్తడానికి వెడుతూ ఇతని కాలు తొక్కేసింది. ఈ యజమాని హౌస్ ఓనర్ గారి కాలు ఒక్క తొక్కు తొక్కింది. కాలు తొక్కడంతో బాబు అని ఒక కరుపరిచాడు వాడు. వాడికి షుగర్ కూడా ఉన్నట్టుంది పైగా. దాంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. దిక్కుమాలిన పేరుగా నల్లదోడ కాలు తొక్కుతావిటే అమ్మంటే అంత ఇష్టమైపోయిందా, పాలంటే అంత ఇష్టమా అని ఏం చేశాడు, ఈ ఆవుల్ని కట్టడానికి మంచి లావు తాళ్లు పెడతారే ఆ కట్టుతోడుతోటి చితక్కొట్టి పారేశాడు దూడని. మామూలు కాదు, భయంకరంగా బాధేట. పాల మీద లోపం వల్ల దానికి తిండి లేకుండా చేస్తే పాపం అదేమో కంగారులో వెళ్ళి తొక్కితే ఏమవుతుందండి పాపం. ఈ దూడలవి గొడ్డు కంగారు అంటారు వాటికి. ఆకలి ఎక్కువ అయిపోతే తట్టుకోలేవు. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, మనబోటి వాళ్ళు ఎవరైనా అరటిపళ్ళు గడ్డో పట్టుకెడితే ఆ చివరావుకి వేయగానే చివరావులు లేచిపోతాయి, కంగారు వచ్చేస్తున్నట్టు వాటికి. నిజానికి మనం గడ్డి పట్టుకెడితే అన్ని ఆవులకి వేయకుండా ఉంటామా? అరటిపళ్ళు పట్టుకెడితే అన్ని ఆవులకి తొలో పండు పెడదామనే పట్టుకెడతాను నేను. కానీ ఒక ఆవుకు పెట్టగానే రెండో ఆవు ఊ అని లేచిపోతుంది. పశువు కాబట్టి పాపం దానికి పెట్టరేమోనని భయం. దాన్నే గొడ్డు కంగారు అంటారనమాట. గొడ్డు కంగారు అంటే ఏమిటనమాట, ఒక దానికి పెడితే రెండో దానికి కూడా కంగారు వచ్చి ఈ మూతిలా చూస్తుంది అనమాట. కొంతమంది అంతే, భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ లడ్డు వేస్తే వీడి కంగారు అడిపోయి అంటాడు. ఎందుకు వీరు అందరికీ వేస్తారు లడ్డు. ఈలోపే వీడు కంగారు పడితే అదే గొడ్డు కంగారు. ఈ గొడ్డు కంగారులో తొక్కింది తప్ప అదేమీ ద్వేషంతో తొక్కలేదు. పైన దూడలు తొక్కగా ఏం చేస్తాయండి, దూడలు తొక్కినా కాలికి నొప్పి పుట్టినా పూర్వం సంతోషించేవారు. బలి తొక్కేవి ఇంకోసారి తొక్కనివారు. వీడికి డబ్బు పెచ్చ, పాలు పొయ్యలేదు. ఈ డబ్బంతా పోగేసి మరి ఏం పట్టుకెళ్ళి ఏం చేస్తాడో తెలియదు. ఈ ధనం మీద ఉన్నటువంటి లోభం మనుష్యులను మహాపాపాలు చేయిస్తుంది. కొంతమంది పశువులకి తిండి పెట్టరు, వాటి పాలు పూర్తిగా పితికేస్తారు. అమెరికాలో అయితే మిషన్లు పెట్టి పాలు పితుకుతారు కదా, ఒక్కోసారి మిషన్ ఆ టైంకి తీయకపోతే రక్తం వచ్చేస్తుందండి లోపల నుంచి, రక్తం కూడా పిండేస్తాయి. అలా జరిగినవి కూడా ఉన్నాయి. 4 minutes లేక 2 minutes అంతకు దాటితే అందులోంచి పాలతో పాటు లోపల కూడా లాగేస్తాయి అనమాట. అయినా దుర్మార్గులు పితికేస్తారంటే కారణం ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బంతా చచ్చేటప్పుడు పట్టుకెడతారండి. ఎంత డబ్బు సంపాదిస్తున్నారండి లోకంలో. ఈ డబ్బు సంపాదించిన వాళ్ళంతా తమతో కనుక పట్టుకెళ్ళగలిగితే ఈ భూమి మీద ₹1 మిగులుతుందా? కోట్లు 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 పోగేసి ఊళ్ళు 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 ఆక్రమించి చచ్చాక ఈ దుర్మార్గులు తమతో పాటు కట్టు గుడ్డలు కూడా పట్టుకెళ్ళలేదు. అయినా సరే కక్కుర్తి అనమాట, ఏదో పట్టుకుపోదామని ఆశ. చూస్తూ చూస్తూ ఇంట్లో 10 కోట్లు ఉంటే ఓ 100-50 చేతిలో పెట్టేడతాడు ఒకడు. అది కూడా పెట్టినవాడు పెసన కొట్టేవాడు ఒక్కొక్కడు అనమాట. పూర్వం భోజుడు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఈ భోజ మహారాజు గారి తండ్రి ధారా నగరాన్ని పరిపాలించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ అంతా మాళవ అని కూడా పిలువబడుతుంది కదా. మధ్యప్రదేశ్ సగభాగం మాలవ దేశం. ఈ మాలవ దేశానికి రాజధాని ధారానగరం. ధారానగరాన్ని రాజధానిగా చేసుకుని పూర్వం ఒక మహారాజు పరిపాలించేవాడు.
ఆయనకి బోధుడు కొడుకు. దురదృష్టవశాత్తు బోధుడు చిన్న వయస్సులో ఉండగానే మహారాజు గారు చచ్చిపోయాడు. చచ్చిపోతూ తన తమ్ముణ్ణి ముంజుడు అంటారు. ఆయన ఈయన కొడుకు పేరు బోధుడు, తమ్ముడి పేరు ముంజుడు. ముంజుడిని పిలిచి, నాయన సోదర, అనారోగ్యంతో నేను చచ్చిపోతున్నాను. మన వంశాచారం ప్రకారంగా పెద్ద కొడుకే చక్రవర్తి అవ్వాలి. ఇదిగో ఈ నా కుమారుడు ఒక్కడే బోధుడు, వీడు బుద్ధిమంతుడు, చిన్నవాడు, వీడిని నీ చేతిలో పెడుతున్నాను. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, వీడిని పెంచి పెద్ద చేసి వీడికి సింహాసనం అప్పగించు అని మాట పుచ్చుకొని చచ్చిపోయాడు. అన్నగారంటే నిజంగా ఈ ముందుడికి చాలా భక్తి. అన్నయ్య, నీకు మాట ఇస్తున్నాను, నీ కొడుకుని పెంచి పెద్ద చేస్తాను, విద్యాబుద్ధులు నేర్పుతాను, వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఈ కుమారుణ్ణి విద్యాభ్యాసానికి పంపాడు. కుర్రాడికి మంచి పాండిత్యం వచ్చేసింది. బోధుడు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. బోధుడు సంస్కృతంలో మహాపండితుడు, కావ్యాలు రాసినవాడు, చంపూ రామాయణం రాసినవాడు. ఆయన అలవోకగా శ్లోకాలు రాసేస్తాడు. ఆయన దాంతోపాటు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, ఇటువంటివన్నీ కూడా విద్యలు నేర్చుకున్నాడు. ప్రత్యేకంగా ఆయనకు మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు బుద్ధిసాగరుడు. ఈ బుద్ధిసాగరుడు బోధుడి తండ్రి కాలం నుంచి బోధుడికి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆయన బోధుడి తండ్రి చచ్చిపోయే ఒక 5-6 ఏళ్ల ముందు ఉద్యోగంలో చేరి బోధుడి అవయవాలన్నీ చివరికి శిథిలమయ్యేదాకా బతికట్టాయన. అంత చిరంజీవి. ఆయన కూడా చాలా గట్టాడు. బుద్ధిసాగరుడికి చాలా మంచి పేరున్నది, మహాప్రతిభావంతుడు.